దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యమని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ నేత రాచాల యుగేందర్ గౌడ్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ 10 ఏండ్ల బీజేపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రధానిగా ఓబీసీకి చెందిన మోడీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి బీసీలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారన్నారు. దేశంలో మొదటిసారి ఓబీసీ ప్రధానిగా మోడీ గుర్తింపు పొందారని, కానీ ఓబీసీ డిమాండ్లలో ఒకటి కూడా పరిష్కారం కాలేదని, బీజేపీ పాలనలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోనే బీసీల ఆకాంక్షలు నెరవేరుతాయని, అందుకోసం ఆ కూటమిని అధికారంలోకి తేవడానికి బీసీ శ్రేణులంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు వారి లక్ష్య సాధన కోసం ప్రయాణం కొనసాగించాలని, అందుకు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామన్న పార్టీకి అండగా నిలబడాల్సిన సామాజిక బాధ్యత బీసీలపై ఉందన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్ కుమార్, మణిగిల్ల శివ, అమ్మపల్లి బాలు, మహేష్ యాదవ్, మ్యాదరి రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా బీసీ ప్రధాని అయితే బీసీలు బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారికి బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మద్దతు ఇచ్చి ఆయనకు అండగా నిలిచింది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో బీసీ జనగణన చేయలేదు, బీసీ మంత్రిత్వ శాఖ చేయలేదు, బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు పెంచకుండా కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జనగణన చేస్తామని. ఆ హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలని చెప్పి గత అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం కూడా ఈరోజు సమగ్ర కులగణన బిల్లు మీద చేస్తామని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కూడా ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల రిజర్వేషన్లు కావాలన్నా, బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కావాలన్నా, చట్టసభలో రిజర్వేషన్లు కావాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు కులగణన మాత్రం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈరోజు బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ జనగణన కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలోనున్నాయి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలను నట్టెంట ముంచిన బీజేపీని ఓడిద్దాం. ఈరోజు బీసీల కళ సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే స్లోగన్తో ఈరోజు బీసీలంతా కూడా స్వచ్ఛందంగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తా ఉన్నారు. మొన్న జరిగిన దశలో ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మెజార్టీ వస్తుంది, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా, ఎందుకంటే మా పాలమూరు జిల్లాకు ముఖ్యంగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మాట నిలబెట్టాలంటే ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంటుతో పాటు మహబూబ్నగర్ పార్లమెంటు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే అవసరం మన పైన ఉంది. కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మల్లు రవి గారు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా మీద ఉన్న ప్రేమ మరొక్కసారి మనం చాటుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.